ఒక్క మాట నా గురించి తప్పుగా మాట్లాడినా, చెయ్యని తప్పుకి నన్ను క్రిమినల్గా చూసి నా పైన అనవసరపు నిందలు వేయాలని చూస్తే నేను వెంటనే పోలీసులకి ఫోన్ చేసి నిన్ను అరెస్ట్ చేయించాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇక చాలు మేఘనా, నువ్వు ఇంట్లో ఉండే అర్హత కోల్పోయావు. ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటే బ్యాంక్ ష్యూరిటీ పేపర్స్ పై మీ అబ్బాయి చేత సంతకం చేయించండి. అప్పుడు సంతోషంగా వెళ్ళిపోతాను. బాధపడకమ్మా హారిక. ఆ మేఘన మాట్లాడిన అర్థం లేని మాటలకి విలువనిచ్చి నువ్వు నీ కన్నీళ్లని వృధా చేసుకోకు. లేదత్తయ్య, ఉష మంచి చెడులు చూసుకునే నేను తనకి అలాంటి అన్యాయం ఎలా చేయగలను? పొరిట్లోనే బిడ్డను పోగొట్టుకొని కడుపు కొత్తకు గురైన నేను ఇంకో కన్న తల్లి కడుపు కొత్తకు ఎలా కారణం అవ్వగలను? అమ్మా హారిక, నీ గురించి, నీ సున్నితమైన మనస్తత్వం గురించి నాకు బాగా తెలుసు. నువ్వా మేఘన మాటల్ని మర్చిపోయి నీ మనసుని కుదుటపరుచుకోమ్మా. అయినా మనం మేఘన మీద విరుచుకుపట్టం కన్నా ఉషకే ప్రమాదం రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకోవడం ముఖ్యం. జరిగిన చెడు కన్నా జరగబోయే ఆపదని అరికట్టడం ఇప్పుడు మన ముందున్న లక్ష్యం. ఏవండి, మీరింకా నిద్రపోలేదా? నిద్ర రావడం లేదు. అయినా ఎంతసేపు ఇలాగా నా కోసం వెయిట్ చేస్తారు? జీవితకాలం. జీవితకాలమా? ఎవరి జీవితకాలం? మీదా లేక నాదా? అలా మాట్లాడుకో. నీకేం కాదు, ఏం కానివ్వను. నీ మీద నాకున్న ప్రేమ ఆ మృత్యువుని సైతం ఓడిస్తుంది. ఏవండి, నాకెందుకో ఈరోజు మీరు పాట పాడితే వినాలనుందండి. ఇప్పుడు పాట పాడాలా? అవునండి. నా ప్రాణం ముగిసిపోయే ముందు మీ గొంతులో ఉన్న స్వరాన్ని నా గుండెల్లో భద్రపరచుకోవాలనుందండి. ఉషా, అలా మాట్లాడుకో ప్లీజ్. నేను చెప్పాను కదా, నేను నీ పక్కన ఉండగా నిన్ను నా నుంచి ఎవరు దూరం చేయలేరు. ఆఖరిక ఆ దేవుడు కూడా నిన్ను నా నుంచి దూరం చేయలేడు ఉషా. ఎందుకంటే నువ్వు నా గుండె చప్పుడువి. ఆ గుండె చప్పుడిని తేలిగ్గా ఆగనివ్వను ఉషా. మీ గురించి నాకు తెలుసండి. అప్పుడు నా కోసం సంగీతాన్ని వదిలేశారు.
ఇప్పుడు మళ్ళీ నా కోసమే తిరిగి ఆ పాట పాడండి. ఈ పరిస్థితుల్లో నేను పాట పాడలేను. ముందు నువ్వు కోలుకో. నువ్వు కోలుకున్న వెంటనే నువ్వు అడిగిన ప్రతి పాటని నీకోసం పాడతాను, మన కోసం పాడతాను. కన్నాని ప్రేమ సంద్రమే నేను నీ తీరమే, కన్నాను నా ప్రాణమే నేనే నీ దేహమే, నేను ఇప్పుడే వస్తాను. తాకగానే కరిగిపోనా నీలో ప్రళయమే తాండవిస్తే అలజడే నాలో. ఓ నీవే నీవే నా ఎదను విడిచావ్, నన్నే 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 ఒంటరి చేసావ్, అటో ఇటో ఎటో దారి మరచిన నన్నే నాలో వెతుకుతున్నా. ఉషని నన్ను ఎందుకు కలిపావు? మా ఇద్దరి మధ్య ఎందుకు బంధాన్ని పెనవేశావో తెలీదు. ఎందుకు ఇన్ని రోజులు దూరంగా ఉండే పరిస్థితిని తీసుకొచ్చావో కూడా తెలీదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నన్ను పెళ్లి చేసుకుని నా జీవితంలోకి వచ్చాక ఉష ఎప్పుడు సంతోషంగా బతకలేదు. తను నా జీవితంలో అడుగుపెట్టగానే నేను అదృష్టవంతుడయ్యాను. కానీ తనకెన్నోసార్లు నా మూలంగా కలిగిన దురదృష్టాన్ని మాత్రం తనెప్పుడూ తప్పు పట్టలేదు. నా గెలుపు వెనుక తన ప్రేమ ఉంటే, తన కన్నీళ్ల వెనుక నేను తెలుసో తెలియకో చేసిన పాపాలున్నాయి. నా వల్ల తనకెన్ని బాధలు కలిగినా ఎప్పుడు ఏదీ లెక్క చేయకుండా ప్రతి విషయంలోనూ నాకు తోడుగా ఉంది. నా ప్రతి అడుగులోనూ అండగా ఉంటూ తనే నా బలంగా మారింది. తను నా కోసం సర్వస్వం త్యాగం చేసినా నేను మాత్రం తనని మానసికంగా చాలా బాధ పెట్టాను. అందుకే నేను నిన్ను అర్థిస్తున్నాను. ఎలాగైనా ఉషని కాపాడు. తన కడుపులో ఉన్న మా బిడ్డని నువ్వే కాపాడాలి. ఏంటి సంజయ్, ఊరెళ్తున్నావా? ఏంటి సూట్ కేసు? ఇది నా సూట్ కేసు కాదు, నీ సూట్ కేసు. అంతా సర్దేసి రెడీగా పెట్టాను, ఇంక నువ్వు బయలుదేరు. బయలుదేరాలా? ఎక్కడికి, ఎందుకు? ఎందుకంటే నీకు కావాల్సిన ప్రతి పేపర్ పైన నేను సంతకం పెడతాను. కానీ ఈ క్షణమే నువ్వు ఇంటి గడప దాటి బయటికి వెళ్ళాలి. చూడు మేఘన, నేను పెళ్లి చేసుకొని నేను నా కుటుంబాన్ని సర్వనాశనం చేసుకున్నాను. నువ్వు ఒక విషపు చెట్టు అని తెలిసి కూడా నా ఇంటికి చల్లని నీడనిస్తావని ఆశపడి మోసపోయాను. అందుకే ఇప్పుడు ఆ చెట్టుని పునాది వేళ్లతో సహా పీకేయాల్సిన టైం వచ్చింది. ఇంకో విషయం, నిన్న రాత్రి జరిగిన సంఘటన తర్వాత ఈ ఇంటి దేవత లాంటి ఉషాకి హాని చేసింది నువ్వే అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఈ ఇంటికొచ్చిన దగ్గర నుండి నువ్వు నాతో కలిసి బ్రతకాలనుకున్నావు కదా, దాంతో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అదేంటంటే ఇప్పుడే ఈ క్షణమే నేను కూడా నీతో పాటు నీ ఇంటికే వస్తాను. ఇద్దరం కలిసి ఆ ఇంట్లోనే చస్తూ బ్రతుకుదాం. ఇంకా ఆలోచిస్తున్నావేంటి మేఘన? పద, ఈ ఇంట్లో ఇక నీకు చోటు లేదు, నీ ఇంటికే వెళ్దాం పద. లేదు, నేనెక్కడికి రాను.
అయినా చెయ్యని తప్పును అంగీకరించి వెళ్ళిపోవడానికి నేను చేతకందాన్ని కాదు, నా మీద పడ్డ నిందని తుడు చేసుకునే మొండిదాన్ని. అంతేకాదు, నా మీద పడ్డ నింద అబద్ధమని నిరూపించాల్సిన బాధ్యత కూడా నా పైనుంది. అందుకే నేను ఇక్కడి నుంచి ఎక్కడికి కదలను. లేదు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉండడానికి వీల్లేదు. సరే, అయితే నేను చెప్పే ఒకే ఒక కండిషన్కి నువ్వు ఒప్పుకుంటే నువ్వు పెట్టిన షరత్కి నేను సిద్ధంగా ఉంటాను. ఆ కండిషన్ ఏంటో చెప్పు. నువ్వు అన్నట్టు ఆ బ్యాంక్ పేపర్స్ పై సంతకం పెట్టడం మాత్రమే కాదు, కనీసం 6 నెలల పాటు కంపెనీ వ్యవహారాలన్నీ కూడా నువ్వే చూసుకోవాలి. మళ్ళీ ఎవ్వరూ నా దగ్గరికి రాకుండా ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ పూర్తిగా సెటిల్ చేయాలి. అలా జరిగే వరకు మీరు కంపెనీ చూసుకుంటారు, మీ భార్యగా నేను ఈ ఇంట్లోనే ఉంటూ మీ బాగోగులు చూసుకుంటూ ఉంటాను. అర్థమైందా? ఛీ! హలో, బావగారు, హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. మీకు గుడ్ న్యూస్ తరుణ్ గారు. కోమాలో ఉన్న మా మేనేజర్ స్పృహలోకొచ్చారు. అతని దగ్గర నుంచి మేం డేటా గ్యాదర్ చేసుకున్నాం. అయితే మేం కలెక్ట్ చేసిన డేటాను బట్టి చూస్తే మీ వైఫ్ డెలివరీ అయిన రోజు మా హాస్పిటల్లో మొత్తం 6 పసిపిల్లలు పుట్టారు. అందులో 4 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లల్లో ఒక బాబు చనిపోయాడు. ఆ చనిపోయిన బాబుని మీకప్పచెప్పి మీ బాబును వేరే వాళ్ళు తీసుకున్నారు. ఆ పాపానికి ఒడిగట్టిందెవరో తెలుసుకుని మా బాబుని మేం వెనక్కి తెచ్చుకోవాలి. అలాగే తరుణ్ గారు, మీ ఈ ప్రయత్నంలో మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేం చేస్తాం. ఆ 3 మగపిల్లల డీటెయిల్స్, వాళ్ళ తల్లిదండ్రుల వివరాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. ఈ లిస్ట్లో మురారి పేరెంట్స్ అయిన ప్రభు సునందల డీటెయిల్స్ ఉన్నాయేంటి? అంటే అదే రోజు అదే టైంలో సునందకు కూడా ఈ హాస్పిటల్లోనే డెలివరీ జరిగింది. అయినా మా బాబు విషయంలో, మురారి విషయంలో ఎన్నో సంఘటనలు ఎందుకింతలా కోయిన్సిడెన్స్ అవుతున్నాయి? అలాగే పూజారి గారు, మీరు చెప్పినట్టే అంతా శాస్త్రం ప్రకారమే జరిపించండి. బాబుకి మంచి జరుగుతుందంటే నేనేం చేయడానికైనా రెడీ. ఆ కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయండి. ఉంటాను. సునందా, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? అదేనండి, మన మురారికి అక్షరాభ్యాసం చేయించారు కదా, ఆ శంకర శాస్త్రి గారితో అండి. మురారికి నెక్స్ట్ జరిపించబోయే ఆ కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ జరిపించబోయే కార్యక్రమమా? మొన్నే కదా సునందా మనం బాబుకి అక్షరాభ్యాసం చేసింది. అంతకుముందే కదా పుట్టినరోజు కూడా జరిపించాం. మళ్ళీ ఇప్పుడేం చేయిస్తున్నావు? పసిపిల్లల ఆయువు పెరగడానికి ఆయుష్ హోమం జరిపిస్తే మంచిదన్నారు. అందుకే అది జరిపించమని పంతులు గారికి చెప్పాను. ఆయన త్వరలోనే మంచి ముహూర్తం చూసి హోమం జరిపిస్తానన్నారు. 4 పిల్లల్ని
పురిట్లోనే పోగొట్టుకుని బ్రతుకుతున్న నాకు మన మురారి పుట్టి పునర్జన్మనిచ్చాడండి. అలాంటి నా బంగారు కొడుకు ఆయుష్ పెరుగుతుందంటే నేనేం చేయడానికైనా రెడీ అండి. అవసరమైతే నా ఆయుష్ ధారపోయడానికైనా నేను సిద్ధం. సునంద, నీ బాధను, నీ తల్లి మనసును నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్విలా మురారితో బంధం పెంచుకుంటుంటేనే నాకు భయంగా ఉంది. రేపటి రోజు ఏదైనా కారణం వల్ల వాడు మనకు దూరం కావాల్సొస్తే? ఏమండి, ఏంటండి ఆ మాటలు? పొరపాటున కూడా దయచేసి అలా మాట్లాడకండి. మురారి మనకి దూరం కావాలంటే అది నా చావు తర్వాతే. సునంద, ఏంటా మాటలు? నా ఉద్దేశం అది కాదు. నువ్వింతలా మురారి మీద ప్రేమ పెంచుకుంటుంటే భయమేసి అలా అన్నాను, అంతే. నాకు వాడంటే పంచప్రాణాలని నీకు తెలీదా? మీరిద్దరు సంతోషంగా ఉంటే నాకదే చాలా సునంద. తెలుసండి, కానీ మురారి దూరం కావడం కాదు కదా. ఆ మాట వినాల్సొచ్చినా నేను తట్టుకోలేనండి. మురారి నా కొడుకే కాదండి, నా జీవితం, నా సర్వస్వం. డాక్టర్, ఉషా పరిస్థితి ఏంటి? ఇప్పుడు తన ఆరోగ్యం ఎలా ఉంది? కంగారు పడాల్సింది ఏమీ లేదు కిరణ్ గారు, తను కోలుకుంటుంది. ప్రస్తుతానికి ఉషా ప్రాణాలకు పొంచి ఉన్న ప్రమాదం తప్పింది. కానీ ఇది మనకు కేవలం ఒక రిలీఫ్ మాత్రమే. ఇప్పుడు మనం ఉషా కడుపులోని బిడ్డని కాపాడుకోవాలి. ఒక డాక్టర్గా ఉషా కడుపులో ఉన్న బిడ్డని సేవ్ చేయడానికి నేను అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాను. అలాగే డాక్టర్, మాకు మీ పైన నమ్మకం ఉంది. ఇప్పుడు తల్లి ప్రాణం నిలబడింది, ఇక ఆ తల్లి ఆశైనా ఆ పసి ప్రాణాన్ని నిలబెట్టాలి మీరు. మా ప్రయత్నం మేం చేస్తాం. వదినా, ఉష ప్రాణాలకు ప్రమాదం లేదు అంటున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఉంది. కానీ ఉషకి ధైర్యాన్నిచ్చేది మాత్రం తన కడుపులోని బిడ్డ కూడా క్షేమమనే వార్త మాత్రమే. అందుకే అసలు నిజం ఉషకి తెలియనివ్వద్దు. ఉష అడిగితే కడుపులో ఉన్న బిడ్డకు కూడా ప్రమాదం లేదని చెప్దాం. అలాగే వదినా. లేవతమ్మా. అమ్మా ఉషా, గండం గట్టెక్కిందమ్మా. నిన్ను కాపాడి ఆ భగవంతుడు తానున్నానని మరోసారి రుజువు చేసుకున్నాడు. మా అందరి వేదనను అర్థం చేసుకున్న ఆ దేవుడు మాకు నిన్ను దూరం కాకుండా కాపాడాడు. సృష్టికర్త కూడా తల్లి ప్రేమకు తల వంచుతాడని మరోసారి రుజువైంది.
చావు బతుకుల మధ్య జరిగిన ఈ పోరాటంలో మానవత్వం గెలిచింది. అత్తయ్య, డాక్టర్ ఏమన్నారు? ఇప్పుడు నా బిడ్డకి ఎలాంటి ప్రమాదం లేదు కదా? నాకేమైనా పర్వాలేదత్తయ్య, కానీ నా రక్తం పంచుకుని పుట్టబోతున్న పసి ప్రాణానికి మాత్రం ఏం కాకూడదు. నువ్వు భయపడుతున్నట్టు నీకు కానీ నీ కడుపులో ఉన్న పసి ప్రాణానికి కానీ ఎలాంటి ప్రమాదం లేదు ఉషా. మీరిద్దరూ సురక్షితంగా ఇంటికి తిరిగొస్తారని డాక్టర్ గారు చెప్పారు. నువ్వు రెస్ట్ తీసుకో, రేపు ఉదయం వచ్చి మేము కలుస్తాము. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. నీకు తెలుసా ఉషా, ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే నా పాత ఉషని నేను తిరిగి చూస్తున్నట్టుంది. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే నువ్వు కోరుకున్నట్టుగా నీ కోసం నేను ఒక పాట పాడతాను. అవును కిరణ్, నేను చెప్పేది నిజం. తన మీద అంత కన్సర్న్ ఉన్న నేను తనకెలా హాని చేస్తాను చెప్పు? చాలు మేఘన, అలా కాకుండా తన కడుపులో ఉన్న నా బిడ్డకి ఏమైనా జరిగితే ఎవ్వరినీ క్షమించను. అలా చేసింది నువ్వే అని నిజం తెలిస్తే మాత్రం నేను అస్సలు వదిలిపెట్టను.